అందరికైతే శనార్థి దండం. ఇయాలైతే మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన ఇక షూరి చేద్దాం పాండ్రి. ముందుగా అయితే హెడ్లైన్స్ అయితే చూద్దాముండ్రి. 3 నెలలకే మూలకు ఇదా మీ వరల్డ్ క్లాస్ రోడ్డు. 60 ఏళ్లకు మూడో పెళ్లి సచ్చేయాలా ఏంది లొల్లి. జగమంతా జక్కన్న హవా చూసి అయితున్నారు అందరూ ఫిదా. తెలుగు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచ సినిమా దిగ్గజాల సరసన శాశ్వతంగా నిలిచిపోయింది. సినిమాకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందిన ఫ్రాన్స్లోని లియోన్ నగరంలో ఇన్ని యూట్యూబ్ బ్లూమర్స్ ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటి. అదే ప్రదేశంలో ప్రపంచాన్ని మార్చిన లూమియోన్ సోదరులు సినిమాటోగ్రఫీకి పునాది వేసిర్రు. ఇప్పుడు అదే చారిత్రక సంస్థలో నాన్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ పై భారతీయ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు శాశ్వతంగా ఎక్కడం భారతదేశానికి గర్వకారణంగా మారింది. ఈ గౌరవం ఒక్క అవార్డు మాత్రమే కాదు, ప్రపంచ సినిమా చరిత్రలో ఆయన చేసిన సేవలకు ఇచ్చిన శాశ్వత గుర్తింపు అన్నట్టు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాజమౌళి తెరకెక్కించిన ఈగా, త్రిబులార్ చిత్రాలు ప్రత్యేక ప్రదర్శనలు జరిగినాయి. ఫ్రాన్స్ ప్రేక్షకులు ఈ సినిమాలకు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రదర్శన జరిగిన అనంతరం రాజమౌళితో మాస్టర్ క్లాస్ ప్రేక్షకులతో మస్తు ప్రశంసలను అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ లూమిరే డైరెక్టర్ మరియు అలాగే కన్నీస్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రధాన నిర్వాహకుడు టెర్రీ ఫ్రానక్స్ స్వయంగా రాజమౌళిని పరిచయం చేసి ఒక ప్రత్యేక సర్ప్రైజ్ అయితే ఇచ్చిండన్నట్టు. వాల్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ వద్దకు తీసుకెళ్లి ఆయన పేరు ఉన్న బంగారు పలకాన్ని ఆవిష్కరించారు. ఈ భావోద్వేగ క్షణాల అనంతరం రాజమౌళి మాట్లాడుతూ ఏమన్నాడంటే, నా మనసు ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. ఈ గౌరవానికి నేను ఏమి చెప్పాలో తెలియడం లేదు అన్నాడు. భారతదేశంలో అనేక గొప్ప కథల నిధి, ఆ కథలను ప్రపంచానికి తీసుకెళ్లడమే నా అదృష్టం అంటూ తన ఆనందాన్ని అయితే వ్యక్తం చేసిండు. బాహుబలితో భారతీయ సినిమాను ప్రపంచ వేదిక పైన నిలబెట్టిన రాజమౌళి, త్రిబులార్తో ఆస్కర్ చరిత్ర సృష్టించిన ఆయన ఇప్పుడు ఫ్రాన్స్లో ప్రపంచ సినీ దిగ్గజాల సరసన శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు. తెలుగు సినిమా మాత్రమే కాదు, మొత్తం భారతీయ సినిమా గర్వించదగ్గ ఘట్టంగా నిలిచిపోయిండు. నిజంగానే గిది గమ్మతి ముచ్చట. అమీర్ ఖాన్ వయసు ఇప్పుడు 60 దగ్గర పడుతుంది. అయినా కానీ పోరడ్ లెక్కనే మూడో పెళ్లికై సై అంటున్నాడనే టాక్ అయితే బాలీవుడ్లో గట్టిగానే నడుస్తుంది. మొదటి భార్య రీనా దత్తకు బాయ్ చెప్పిండు. సరే పోనీ అనుకుంటే రెండో భార్య కిరణ్ రావుకు కూడా విడాకులు ఇచ్చి పక్కన పెట్టిండు. ఇక ఇప్పుడేమో మూడో పెళ్లికి ప్లాన్ చేస్తుండంట. ఇక్కడ సామాన్య జనాలు మాత్రం ఈ ముచ్చట విని అవ్వాక్కైతున్నారు. అయ్యా అమీర్ ఖాన్ భయ్యా, మాకు ఒక్క పెళ్లితోనే ఇల్లు నడవక రోజు టెన్షన్తో చచ్చిపోతున్నాం. చిన్న కిరికిరి అయితేనే చాలు భార్యలు మొగుళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. ఇట్లాంటి టైంలో నీకు అస్సలు భయం లేదా బాయ్? నీ గుండె ధైర్యం చూస్తుంటే అటు నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. దునియాలో ఎవరి కష్టం వారిది, ఎవరి మజా వారిది. ఇక్కడ నయాజామాల్లో సాదాసీదా జనాలు ఒక్క పెళ్లి చేసుకొని సంసారం మీద లేక లబోదీబం అంటున్నారు. పొద్దుగల లేస్తే చాలు భార్య భర్తలు కిరికిరిలు కొట్లాటలు. గంతెందుకు, మొగోళ్ళని పెళ్ళాలే సుత్తులు పెట్టి కొడుతున్నారు, సుపారీలిచ్చి లేపేస్తున్నారు అని ఈ రోజులల్లా పేపర్ల వార్తల్లో చూస్తున్నాం కదా. ఒక్క పెళ్లితోనే గిట్లా ప్రాణాల మీదకి వస్తుంటే మన బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ బాయ్ మాత్రం అస్సలు తగ్గేదలే అంటుండు. ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు కేల్కతం అయిపోయినా ఇక ఇప్పుడు మూడో పెళ్లికి రెడీ అవుతున్నాడంట. గిదెక్కడి న్యాయం స్వామి, అస్సలు గిది ఎట్లా కరెక్ట్ అంటూ సోషల్ మీడియాలో జనాలు ఒకటే తిరిగా కామెంట్లు పెడుతున్నారు. పైసలేమన్నా ఊరికే వస్తాయా? బరాబర్ 12,000 కోట్ల రూపాయలు భారీ ఖర్చుతోని అబ్బో ప్రపంచ స్థాయి లగ్జరీ రోడ్ అని జర గట్టిగానే బిల్డప్ ఇచ్చిండు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ ఏడాది ఏప్రిల్ 14 తారీఖున ఎంతో ఇజ్జత్తోని ప్రతిష్టాత్మకంగా ఈ ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ని ఓపెన్ చేసిండ్రు. కట్ చేస్తే సీను రివర్సే మరి. ఇప్పుడేమో తొలి వానలకే ఈ హైవే ముఖ చిత్రం అంతా అట్టడుగునకు పోయింది. రోడ్డు మీద ఇదంతా పెద్ద గుంతలు పడి నడిచే బండ్లు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. జనాలైతే లబోదిబో మొత్తుకుంటురు. కనీసం 3 నెలలు కూడా తిరక్క ముందే రోడ్డు ఇట్లా గుంతలమయం కావడం ఏంది సామి? ఎక్కడికక్కడ నాణ్యత లేని లోపాలైతే కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ దంచి కొడుతున్నారు అనుకోరి. సర్కారు పైన తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదా మీ వరల్డ్ క్లాస్ రోడ్డు అంటూ ఎటకారంగా మాట్లాడుతున్నారు, గట్టిగానే నిలదీస్తున్నారు. మీరు చేసే పనులు గిట్ల
ఇట్లుంటాయి అని మండిపడుతున్నారు.